హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మా యానివర్సరీ రోజు వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి, ఎందుకంటే కొన్ని వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి, అందుకే షేర్ చేయడానికి లేట్ అవుతుంది. ఇక్కడ దేవుడికి నైవేద్యం చేస్తున్నాను. మీరు నార్మల్గా సేమియాతో చేస్తారు కదా, అదే విధంగా మీ దగ్గర ఎప్పుడైనా సొరకాయ ఉన్నట్టయితే దాంతో ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సొరకాయని గ్రేట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ వేసుకొని దీన్ని కాసేపు బాయిల్ కానివ్వాలి. మిల్క్ మనకి బాయిలింగ్ పాయింటింగ్కి వచ్చాక సొరకాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఇలాంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదు, చాలా సింపుల్గా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి మన టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా ఎమ్మీ స్వీట్ రెడీ అయిపోతుంది. మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా ఇలా చేసుకోండి. కేవలం ఒక 5 minutesలో రెడీ అవుతుంది ఎమ్మీ స్వీట్. హెల్దీ కూడా, పిల్లలకి కూడా చాలా హెల్దీ. దేవుని పూజ అయిపోయింది, నైవేద్యం పెట్టేశాను. నెక్స్ట్ ఏంటి అంటే మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. అదేవిధంగా లంచ్కి బయటికి వెళ్తున్నాము. కాబట్టి మార్నింగే పూజ అన్ని ఫినిష్ చేసేసుకొని పిల్లలకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. సేమియా ఉప్మా. ఇక్కడ నేను రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. టెంపుల్కి వెళ్తున్నాను కదా, ఇంకా ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నట్టుగా ఇలా రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హెల్దీ అండి. యాక్చువల్లీ మా పిల్లలు కూడా మార్నింగ్ ఫస్ట్ ఇదే తాగుతారు, కానీ ఇంకా వాళ్ళకి కొద్దిగా సాలిడ్గా ఉండాలన్నట్టుగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. నేను ఇక్కడ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా దీని గురించి క్లియర్గా మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది షేర్ చేస్తాను. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం బెల్లము, మిల్క్ యాడ్ చేసుకొని తీసుకోవడమే. చూడండి, ఇంత మగ్గు మనము రాగి మాల్ట్ తీసుకున్నామంటే మినిమం 3 hours అయితే నాకు ఆకలేయదు, ఎనర్జెటిక్గా ఉంటాము. సింపుల్ అండ్ వెరీ టేస్టీ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయి టీవీ చూస్తున్నారు. ఇద్దరు చూడండి రిమోట్ కోసం ఫైటింగ్ చేస్తున్నారు. ఒక 5 minutes కలిసి ఉంటారు, నెక్స్ట్ 5 minutes రిమోట్ కోసం ఫైటింగ్ చేస్తారు. పిల్లలంటే అంతే కదా. వెళ్ళే ముందు కొన్ని పిక్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. క్యాబ్ బుక్ చేసుకొని బయటికి పోతాను మేము. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది టెంపుల్. హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్ కదా. ఈ పండగ రోజున మీరు కూడా ఒకసారి అందరూ పెద్దమ్మ టెంపుల్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ పెద్దమ్మ టెంపుల్ మెట్రో స్టాప్ వస్తుంది. నెక్స్ట్ అది దాటాక కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో మనకి ఇలా ఆర్చ్ లాగా కనిపిస్తుంది టెంపుల్ది. దాంట్లో నుంచి లోపలికి వెళ్ళడమే. చూడండి ఎంత బాగుందో. నేను కూడా వెళ్ళి చాలా డేస్ అయిందండి టెంపుల్కి, అందుకే ఇంకా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలనిపించి ఇక్కడికి వచ్చాము.
క్రౌడ్ మరీ ఎక్కువగా ఏం లేరు. మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి క్రౌడ్ కాస్త నార్మల్గానే ఉంది. నార్మల్గా మనం ఫ్రైడేస్ అలా థర్స్డేస్ వెళ్తే చాలా క్రౌడ్ ఉంటారు. ఇలా మనకి ఫస్ట్ ఎంట్రీ ఉంటుందండి. యాక్చువల్లీ లోపల మొత్తం షూట్ చేయలేదు. నేను మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా షూట్ చేశాను. ఒకసారి టోటల్గా మీరు కూడా టెంపుల్ని చూసేయండి. మనం ఏదైనా ఫెస్టివల్ టైంలో వెళ్ళినప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. మేము వెళ్ళింది నార్మల్ డేస్లో వీక్ డేస్లో కాబట్టి పబ్లిక్ ఏమీ లేరు, ఫ్రీగా దర్శనం అయ్యింది. ఇక్కడ నేను కొబ్బరికాయ ఏమీ తీసుకెళ్ళలేదు, కుండీలో డబ్బులు వేసేసాను మళ్ళీ, ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్తాం కాబట్టి క్యారీ చేయడం ఇబ్బంది అన్నట్టుగా. టెంపుల్ చాలా బాగుందండి, చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ అమ్మవారిని అయితే షూట్ చేయడం కుదరలేదండి, ఎందుకంటే టెంపుల్లో మనకి ఇక్కడ లోపల గర్భగుడిలో అలో చేయరు కదా కెమెరా, కాబట్టి నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు కాసేపు ఆడుకున్నారు, కాస్త ఇక్కడ ప్లేస్ ఉంది కూర్చోడానికి, వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ ఆ పక్క నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి.
చూడండి ఎంత బాగుందో నాగమ్మ తల్లి. నాకైతే నిజంగా ఇది చూసాక గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగా అనిపించింది. నిజంగా అమ్మవారిని చూసినంత ఇదిగా అనిపించింది. ఆల్మోస్ట్ 1 అవుతుంది. యాక్చువల్లీ టెంపుల్ 1 o'clock క్లోజింగ్ టైం కాబట్టి ఇక్కడ ప్రసాదం ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ 3 o'clockకి ఓపెన్ చేస్తారు. మేము అంతసేపు వెయిట్ చేయలేం కాబట్టి ఇంకా ప్రసాదం ఏమీ దొరకలేదు. నార్మల్గా ఇంకా దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చొని వెళ్ళాము. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు డాగ్స్కి బిస్కెట్ వేస్తామని అంటున్నారు. ఇస్తున్నాను. వాళ్ళకి డాగ్స్ అన్న పెట్స్ అన్న ఎంత ఇష్టమో. ఎక్కడ డాగ్ కనబడ్డా దానికి ఏదో ఒకటి కొని వేస్తాడు మా రుషిల్. ఇక్కడ దర్శనం అయిపోయింది. టెంపుల్ ముందట పిక్స్ దిగుదామని నిల్చున్నాము. చూడండి మా దిశ ఎలా డిస్టర్బ్ చేస్తుందో దిగనివ్వకుండా. ఫైనల్గా ఏదో అలా దిగేసాము. నెక్స్ట్ ఈ పక్కన గోశాల ఉంది. తర్వాత ఇక్కడ చిన్న షాపింగ్ లాగా ఉంది. ఏదైనా మన టెంపుల్కి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొని నెక్స్ట్ లంచ్కి వెళ్తున్నాము. మనకి పక్కనే అరేబియన్ మండి ఉంది. సో అక్కడికి వెళ్ళాము. చూడండి ఇక్కడ మెట్రో ఉంది కదా, దానికి అపోజిట్లోనే. నేను దీని మీద వీడియో చేశాను, ఇంతకు ముందే పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది అనేది క్లియర్గా ఆ వీడియోలో మెన్షన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. సూపర్ ఎమ్మి అరేబియన్ మండి తిన్నామండి. నెక్స్ట్ మేము ఐమాక్స్ పీవీఆర్కి వెళ్తున్నాము మూవీ చూడడానికి. ఐమాక్స్కి వెళ్దామని తీరా చూస్తే అసలు మూవీస్ ఏమీ నడవట్లేదు. ఒక 2 ఇంగ్లీష్ మూవీస్, ఒక తెలుగు మూవీ ఉంది. ఇంకా వద్దన్నట్టుగా నెక్స్ట్ అక్కడ పక్కనే నక్లెస్ రోడ్ ఉంటుంది,
పార్క్ లాగా పిల్లలు కాసేపు ఆడుకుంటారు అన్నట్టుగా అక్కడికి వెళ్ళాము. టైం 3 అవుతుంది. చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందో, చాలా కూల్గా ఉంది. యాక్చువల్లీ అనుకుంటూనే ఉన్నాము వర్షం పడుతుందా ఏంటా అని. అలా వెళ్ళి కూర్చున్నాము, అంతే కాసేపటికి రెయిన్ స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా పార్క్కి తీసుకొని వస్తూ ఉంటాము. వాళ్ళు కూడా బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు కదా. ఈ అవ్వ చూడండి, మేము ఇక్కడ కూర్చున్నామని వచ్చి పల్లీలు మాకు అమ్ముతుంది. వద్దని చెప్పినా కూడా డబ్బులు తీసుకో అన్న వినకుండా పల్లీలు ఇచ్చి మరీ డబ్బులు తీసుకుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదా. పిల్లలు కాసేపు ఎంజాయ్ చేశారు. రెయిన్ కొంచెం తగ్గింది, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ రెయిన్ వస్తే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా. యాక్చువల్లీ ముందు రోజు నైటే కేక్ కటింగ్ చేసాము. ఆ వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయాయి. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎలా అయిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ నేను గివ్ అవే అనౌన్స్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అమ్మ. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరికి సిరి సంపదలు భోగభాగ్యాలు కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అదే విధంగా ఈ కరోనా నుంచి మన ఈ 21 లో అయినా విముక్తి కలగాలని కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాము. అవే గురించి అనౌన్స్ చేశాను కదా, అది ఈ రోజు ఎవరు విన్నర్ అనేది చెప్పబోతున్నాను. యాక్చువల్లీ నేను 10th కే రివీల్ చేస్తానన్నాను, కానీ నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదు. సో నేను ఈరోజు పండగ 14th కదా, నేను 13th అంటే నిన్న నేను ర్యాండమ్ పిక్ చేశాను. అది ఎవరు అనేది నేను కూడా నీకు స్క్రీన్ రికార్డ్ చేశాను, ఆ బిట్ యాడ్ చేస్తాను చూడండి. విన్నర్ ఎవరు అనేది మీకే అర్థమవుతుంది. విన్ కాని వాళ్ళైతే ఫీల్ కావద్దు, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా గివ్ అవే అనౌన్స్ పెట్టినప్పుడు మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది కదా. ఈ విధంగా మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నాకు ఇవ్వండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్ కి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. అప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు విన్నర్ ఎవరో చూసేయండి.